గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం 11వ స్కందం 3వ అధ్యాయం 40వ శ్లోకం. మాయ నుంచి ముక్తి. ఎరేబ్జ నాజ చరణై క్షణయోరు భక్త చేతో మలాని విధమేద్ గుణకర్మజాని తస్మిన్ విశుద్ధ ఉపలబ్ధతయాత్మతత్వం సాక్షాత్ యథా మలదృశో సవృత్తు ప్రకాశ. ట్రాన్స్లేషన్ అండ్ పర్పోర్ట్. శ్రీల ప్రభుపాదికి. దేవదేవుడి చరణకమలములనే ఏకైక జీవిత లక్ష్యముగా హృదయమునందు నిలుపుకొని అతని భక్తియుత సేవలో గంభీరముగా నెలకొన్నప్పుడు త్రిగుణమయమగు పూర్వకర్మల వల్ల హృదయంలో పోగుబడిన అసంఖ్యాకమగు మలిన కోరికలను మనిషి నశింపజేసుకొనగలడు. హృదయం ఆ విధంగా పరిశుద్ధమైనప్పుడు దేవదేవుడు తాను దివ్యమని అతడు నేరుగా అనుభూతము చేసుకును. అమల దృష్టి ద్వారా మనిషి సూర్యప్రకాశం యొక్క ప్రత్యక్ష అనుభూతిని పొందినట్లు ఆ విధంగా అతడు ఆధ్యాత్మిక అవగాహన యందు పరిపూర్ణుడగును. तो ఒక్కొక్క पैराग्राफ చదువుకుంటా. सेल फोन बजाए क्या? बजाए तो 50 रुपया भरना है. आपने बोला है तो गलती से बजना नहीं होता है क्या? अरे तो ఒక్కొక్క पैराग्राफ చదువుతా ఇంపార్టెంట్ పాయింట్ చెప్పుకుంటూ పోదాం. ఇది కూడా 3 పేజీలు ఉంది. సో మనిషి భక్తిలో ఎదిగినప్పుడు అంతా కూడా క్లియర్ అవుతుంది. ఏ రకంగా పగటి కాలంలో మనకు అన్నీ కనబడతాయి. ఈ చెట్టు, ఇది బిల్డింగు, చీకట్లో మనకి తెలీదు. అదే రకంగా మన తమోగుణం, రజోగుణం, కొంతవరకు సత్వగుణం కూడా పనికిరాదు. సత్వగుణంలో ఉన్నప్పుడు సత్వగుణంలో ఉన్నవాళ్ళు మంచివాళ్ళుగా ఉంటారు. కానీ భగవంతుడు మంచితనానికి కూడా తెలియబడేటువంటి వ్యక్తి కాదు. భగవంతుడు ఎవరైతే ఆత్మస్థాయికి ఎదిగారో అటువంటి వాళ్ళే భగవంతుడిని తెలుసుకోగలుగుతారు, లేదా అనుభూతిని పొందగలుగుతారు. తో ఒకసారి మనిషిగా అనుభూతి కలిగితే అది ఇక్కడ క్లియర్గా చెప్పబడింది. 3 గుణాల ప్రభావంలో మనం ఎక్కువ ఈ శరీరం గురించి ఆలోచిస్తూ ఉంటాం. ఎక్కువ ఈ శరీరం యొక్క క్షేమం గురించి, ఎలా నాకు ముసలితనం వస్తే ఎలా నాకు ఆ అవసరాలు ఎవరు సేవ చేస్తారు. మనం భగవంతుని నమ్ముకున్నప్పుడు ఇవన్నీ కూడా వదిలేస్తాం. మనం ముసలితనం వచ్చి ఎంతమంది మంచంలో పడి బంధువులంతా ఉన్నా కూడా వాళ్ళు దిక్కులేని పరిస్థితిలో ఉండి వాళ్ళ పరిస్థితి వాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. అవునా కదా? మీకు డబ్బులు ఉంటాయి, బంధువులు ఉంటాయి, కానీ మీ పరిస్థితి మీరు అనుభవించాల్సిందే. అట్లాంటప్పుడు ఎందుకు ఆలోచించాలి? మీ శరీరం మూలపడిపోతే బంధువులు ఏం చేయగలుగుతారు? ఏదో దగ్గర నిలబడి పట్టుకుని తీసుకెళ్ళడం లేదా. కానీ ఆ శరీరాన్ని భరించవలసింది మీరే అయి ఉంటారు. ఇక్కడ మనం ఎన్ని భజనలు చేసి, ఎన్ని భాగవతాలు చదివి, ఈ సేవలన్నీ చేసి మనం శరీర స్థాయిలో ఆలోచించడం నుంచి కొద్దిగా పైకి రావాలి. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ ది బాడీ. లాభం లేదు. ఈ శరీరం ఆలోచించుకుంటూ ఉండు. ఎంత చించుకున్నా కూడా జరిగేది ఏం లేదు. జస్ట్ లీవ్ ఇట్. మన శరీరం ఏ విధంగా ఉన్నా కూడా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈయన కూరగాయల మార్కెట్కి పోయాడు, గోశాలకు పోయాడు,
ఆ పని ఈ పని చెత్తపట్లేదు శరీరం పని చేస్తుంది. ఏ పని చేస్తుంటే ఏ సేవను కూడా దేవుడికి చేసుకుంటూ ఉంటావు. పని చేయదు, నువ్వు ఎత్తలేని బుట్ట నువ్వు ఎత్తవయా అంటే ఏం చేస్తావు? నీ వల్ల కాదు. ఎత్తమని కూడా ఎవరు అడుగుతారు? అట్లా ఏ పని అని చెప్పినప్పుడు చేయగలిగింది చేస్తాం, చేయలేకపోతే సహాయం తీసుకోవాలా. కానీ పాయింట్ వచ్చి శరీర వ్యవస్థలో ఇప్పుడు మీరు శరీరం పనిచేయని అవస్థలో ఉంది. మీరు వచ్చి మందిరంలోకి వచ్చి భజనలో కూర్చోడానికి దానికి రోగం అయింది. మిమ్మల్ని ఏం పని చేయమంటలా. మా అమ్మ అవేం పని చేయక్కర్లేదు, వచ్చి కూర్చొని అంటుంది. అప్పుడు ఏం చేయాలి? దాన్ని మనం ఏం చేయగలం అంటే మనసు పూర్తిగా సహకరించడం లేదు. అంటే నిజంగా మీకు భక్తి కావాలంటే ఎట శరీరం ఉంటే కనీసం కూర్చుని భజన వినొచ్చు. మీరు కడతాళాలు వాయించలేకపోవచ్చు, మీరు పాడలేకపోవచ్చు, కానీ బల్ల మీద కూర్చొని వినడానికి ఏం రోగం? వినొచ్చు. అంటే ఏ స్థితిలో అయినా కూడా మీరు భక్తి చేయొచ్చు. ఏం సాకేం లేదు. మీరు మందిరంలోకి రాలేని పరిస్థితి అవుతుంది. మీకు భక్తి కావాలంటే ఆ రూమ్లో కూర్చొని మీకు వినపడుతూ ఉంటుంది. మీ మనసంతా ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు గురు పూజలో కీర్తన జరుగుతుంది, ఇప్పుడు 12 గంటలకి ఆరతిలో కీర్తన జరుగుతుంది. భక్తి పడిందంటే మీరు కిచెన్లో ఎక్కడ మీకు అది కూడా వినపడకపోతే మీకు భక్తి ఉంది కాబట్టి మీరే జపం చేసుకుంటూ ఉంటారు. మందిరంలోకి వస్తేనే భక్తి అట్లేం లేదు. మీరు మందిరంలోకి రాలేకపోయినా ఆ రూమ్లో కూర్చుని మాల తీసుకుని జపం చేసుకుంటూ ఉంటారు. అంటే భక్తి అనేటువంటిది ఆగేటువంటిది కాదు. దాని అంటే ఆయుతుకి అప్రతిహత. దాన్ని ఇంగ్లీష్లో లేదా తెలుగులో ఏం చెబుతారు? ఆయుతికి అంటే ఏదో ఉద్దేశం పెట్టుకుని భక్తి చేయటంలా. ఏదో ఉద్దేశం పెట్టుకుని వెనకాల కూర్చుని పద్మామాత ఎవరికి పెళ్లి కావాలి మీ ఇంట్లో? అయితే ఇంకో అయింది ఎవరో వెనకాల వాడికి పెళ్లి కావాలి, వీడికి పెళ్లి కావాలి. ఈ విషయాలన్నీ కావాలా? ఈ విషయాలు అయితే అది రాదు. మిమ్మల్ని ఎవడు అడిగాను? ఇంట్రెస్ట్ దీన్ని అనేది మనం మనసులో ఏముందో ఆ విషయాలకి మనసు పరిగెడుతూ ఉంటుంది. మామూలుగా మన తెలియగల వాళ్ళు అయితే మనకి అవసరమైనంతగా, లేదా భక్తులు అయితే ఏదో భక్తుల విషయాలు మేము ప్రచారం చేస్తాం కాబట్టి అది ఇది మేము అంత చూస్తున్నా కూడా ఎలా దాన్ని ప్రచారానికి వాడాలా ఆ ఉద్దేశంతో తప్పితే అదేదో మనకి మోడీ గారు గెలిచిపోతే మోడీ గారు అయితే నాకేం వస్తుంది? మన బతికేదో మంది మన తపస్సు మన తెల్లారుదాం లేచి మన భజనలు, మన పూజలు, మన సేవలు. అదే వాడు వచ్చి మీరు భజనలు చేసి చంపుతూ ఉంటారు. అప్పుడేం చేస్తారు? మీరు అనొచ్చు మోడీ గారు అంటే ఏంటంటే మమ్మల్ని భజన చేసుకుని ఇస్తారు. అందుకని ఆయన సరే ఆయన ఉన్నాడు పర్వాలేదు భజన చేసుకుంటారు. కానీ ఆయన వల్ల మీకేం డైరెక్ట్గా లాభం లేదు. మోడీ గారు కాదు ఇంకోటి ముస్లిం వాడు వస్తాడు, వచ్చి అంటే భజనలు ఆపు చేయాలంటారు. మీ తలకాయ మీద గన్ పెట్టి భజన ఆపు చేయి, ఈ గోలంతా మాకు అక్కర్లేదు. అప్పుడు ఏం చేస్తారు? చంపేది వచ్చాము అని భక్తుడు. అదే ఆయన ఇక్కడ ఏమంటాడు? ఏకైక జీవిత లక్ష్యంగా హృదయమునందు నిలుపుకొని దేనికి భయపడేది లేదు, పారిపోయేది లేదు. అదే చావు నెట్టకు తప్పితే ఇక్కడ కాదు ఇంకో రంగం తెస్తాడు, ఇంకో రంగం తెస్తాడు. భక్తుడు ఏది ఆత్మ అనుభవం కలిగిందంటే మీరు ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి మీరేం తాపత్రయపడేది లేదు. కాపాడుకుంటాం కావాలని ఎవరు స్పీడ్గా వచ్చి ట్రక్ ముందు నాకు చావంటే భయం లేదని ట్రక్ ముందుకు వెళ్ళినా అట్లాంటి పిచ్చి పనులు ఏం చేయము. కానీ చావు మనల్ని ఎత్తుక్కుంటూ వస్తే మీ తలకాయ మీద పిస్తోలు పెట్టి నువ్వు ముస్లిం అవుతావా లేదా, నువ్వు ఆపు చేస్తావా లేదు భజన అంటే యూ డూ ఎనీథింగ్ యూ లైక్. ఎందుకంటే మనం కృష్ణ అంటూ చావడానికి తయారవుతున్నాం. ఇది ఒక అవకాశం. ఆల్రెడీ వాడు చంపుతా అంటాడు, హరే కృష్ణ కూర్చుంటారు. వాడు ఏం చేసుకుంటే అది మీరు ఆపు చేయలేరు కూడా, మీరు ఆపు చేయలేరు. వాడెవడో అంత క్రూరంగా మిమ్మల్ని పట్టుకొని టార్గెట్ చేసుకుంటే, మిమ్మల్ని రక్షించేవాడు లేకపోతే మీరేం చేయగలుగుతారు? కాబట్టి భక్తుడు అంటే ఈ శరీరం గురించి ప్లాన్లు వేసుకోవడం వదిలేస్తాడు. నో ప్లాన్స్. ఉన్న పరిస్థితుల్లో చూస్తాను డబ్బులు ఉన్నాయి, నేను ఇటు ఖర్చు పెట్టుకుంటే
నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది, తప్పేం లేదు. ఉన్న డబ్బుల్ని ఇటు ఖర్చు పెట్టుకుంటే. సో డబ్బులు లేకపోతే ఇంకా ఆయన మీద అంతే, డబ్బులు లేకపోతే మేము జబ్బులు కొడతారా, అది అబద్ధాలు చెబుతారు, అది ఇంకా కాంప్లికేషన్. అంటే భక్తులు ఎప్పుడు కూడా ఏదో ఉన్న పరిస్థితి దేవుడు ఎటు తీసుకెళ్తుంటాడు. దాన్ని హిందీలో ఏమంటారు, సీతారాం 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 కయ్యే జాయే విధి రఖే రామ్ తాయే విధి రయ్యే. మన పని అంటే ఈ సంసారంలోకి వచ్చాం, మనంతరం మనం ఏం చేసుకోగలం? నథింగ్ హ్యాపెన్స్. యువర్ ప్లాన్స్ డోంట్ వర్క్. నిన్న అదే మేము అటు బయలుదేరుతుంటే, మీరు కూడా ఉన్నారా, మనం బయలుదేరుతుంటే కారు టైర్ పంచర్ అయిపోయింది. టైర్ పంచర్ అయింది. సో బండి నడపడానికి లేదు. ఇక్కడ తిరునెల్వేలిలో ఇంకో బండి తీసుకొచ్చి, సో బండి ఉంది మీకు, మీరు పోవాలా, ఎందుకు పంచర్ అయింది, ఎలా పంచర్ అయింది, మొత్తానికి పంచర్ అయింది. వినడం అంటే మన చేతుల్లో లేదు. మీరు అనుకోవచ్చు బాగానే ఉంది, రోడ్లు బాగానే ఉన్నాయి, అంటే మీరు ఆ రీసెర్చ్లు పడరు. ఆల్రెడీ ప్రస్తుతం టైం అయిపోతుంది, నెక్స్ట్ నేను చేరుకోవచ్చు, ఎట్ట పోవాలి. కాబట్టి దేవదేవుని చరణ కమలాన్ని ఏకైక జీవిత లక్ష్యంగా హృదయం నందు నిలుపుకొని అతని భక్తియుత సేవలు గంభీరంగా ఉన్నప్పుడు, అప్పుడు మనకి ఈ శరీరం గురించి తాపత్రయాలు అనేటువంటి మనం అసంఖ్యాకమైన మలిన కోరికలు, మనం నేను ఈ శరీరం అనుకోవడం తప్పు, ఈ శరీరానికి అది లేకపోతే ఎట్లా, ఇది లేకపోతే ఎట్లా, అంటే మలిన కోరికలు. ఈ రకంగా మనం భక్తులు ఎదుగుతామంటే ఆ విధంగా పరిశుద్ధమైనప్పుడు మనకి తెలుస్తుంది, దేవదేవుడిలాగా నేను కూడా సావు, ముసల్తనం, రోగం లేనటువంటి ఆత్మని మనకి తెలుస్తూ ఉంటుంది ఈ శరీరంలో ఉన్నప్పుడు. కాబట్టి మనం ఇంకా శరీరానికి మనం ఎక్కువ మన చేతిలో ఉండేది చేస్తాం. ఆ తర్వాత ఫేస్ ఇట్, టేక్ ఇట్. అది ఏ విధంగా అంటే మనిషి ఎంత నిర్భయంగా తయారవుతాడు, ఎంత ఈ శరీరం మీద మమకారం, శరీరం మీద ప్రేమ, ఆసక్తి అనేది. అది భక్తుడు అంటే అతనికి రోషన్ రాదు. భక్తుడు అంటే మనకి ఎప్పుడు కూడా మనకి అహంకారం, రోషం, ఎందుకంటే మనకు తెలిసిపోయింది నేను శరీరంగా. ఎవడో మిమ్మల్ని బండబూతులు తిడతాడు, వాడు చేస్తాడులే, లేదా వాడు తిడతాడు, నిజంగా నా తప్పు అయితే క్షమాపణ అడగాల, నిజంగా నా తప్పు అయితే ఇంకోసారి నేను చేయను అంటే మంచిగా చేస్తాను, నీకు మంచిగా చేస్తున్నాడు, తప్పులు చేస్తాను కరెక్ట్ చేస్తే మంచిదే కదా. ఈ రంగం భక్తులు మొత్తానికి నన్నెందుకు అన్నాడు, ఎందుకు అనవసరంగా అన్నాడు, రోషం అనేది ఉండదు. ఇది తెలుస్తుంది నేను శరీరం కాదని. అంటే మన దీనిలో నేర్చుకోవడానికి ఏమన్నా ఉందా, వాళ్ళు అంటున్నాడు, ఎవరు పిలుస్తారు, నా గురించి 10 మంది మాట్లాడుకుంటూ ఉంటారు, ఏం చేయగలను నేను? ఆ శ్యామలం పోయి అది పద్మాతో మాట్లాడుతుంటుంది, మహారాజుతో నేనేం చేయగలుగుతానని. నేను చూసుకోవాల్సిందే నేను సరిగ్గా బతుకుతున్నాను చూసుకోవడం, పోతూ ఉండడం అంతే. ఊళ్ళో ఎంతమంది నోళ్ళు మోస్తారు మీరు, ఎవడు మాట్లాడుతున్నాడు ఎవడి గురించి నాకేం తెలుస్తుంది అంతా. సో ఇవన్నీ కూడా అహంకారంలో ఉన్నప్పుడు జనాలు నా గురించి ఏమనుకుంటున్నారు, వాళ్ళు ఎందుకు అంటున్నారు, యూ డోంట్ కేర్, హూ వాంట్ టు వేస్ట్ టైం. మనం భగవంతుడికి నేను ఎట్లా సేవలు చేసుకోవాలి, ఫినిష్. మన దృష్టికి వచ్చినప్పుడు నిజంగా నేను ఎవరైనా ఇబ్బంది పెట్టానా, నేను తప్పు చేశాను, అది ఒప్పుకోవడం, ముందుకు పోతాడు. ఇక్కడ కాబట్టి ఆ విధంగా మనిషి ప్రశాంతంగా ఉంటాడు, ఎవరు ఏమన్నా కూడా డిస్టర్బ్ అవ్వడు. ఇక్కడ 2 పాయింట్లు.
మిమ్మల్ని ఎవరైనా తిట్టినప్పుడు మీరు డిస్టర్బ్ కాదు. కానీ మందిరం గురించి ఎవరైనా చెడుగా మాట్లాడుతుంటే, అంటే ఇది ప్రచారానికి ఉంది, మందిరాన్ని చెడుగా ప్రచారం చేస్తే మనం ప్రచారం అంటే చేస్తాం. మిమ్మల్ని వ్యక్తిగతంగా ఎవరినంటే మీరేం పట్టించుకోరు. అనవసరంగా ప్రభుపాదుల వారి గురించి మాట్లాడడం, లేదా ఇస్కాన్ గురించి మాట్లాడడం, లేదా కృష్ణుడి గురించి మాట్లాడడం, అప్పుడు మీరు గాజులు వేసుకున్నాడులాగా. మన పెద్ద డైలాగ్ అక్కడ గాజులు వేసుకోవడం గురించి మోడీ గారి నోటి నుంచి అని అన్నాడు. ఎవడో కాశ్మీర్లో ఫరూక్ అబ్దుల్లా అని ఉన్నాడు. వాళ్ళు కాశ్మీర్ వాళ్ళది అన్నట్టుగా 70 ఏళ్ళ నుంచి మోడీ గారు పీకి పారేసి కాశ్మీర్ భారతదేశానికి చెందింది, ఇక్కడ అబ్దుల్లా లేదు, గిబ్దుల్లా లేదు, అన్ని రాష్ట్రాలు నడిచినట్టుగానే ఇది కూడా రాస్తుంది. నువ్వు ఏమైనా నాయకుడు కావాలంటే ఎలక్షన్లో గెలుచుకొని అది కూడా మన భారత రాజ్యాంగం అనుసారం నువ్వు పనిచేయి. అంతే, ముందు ఎలక్షన్లో గెలుచుకున్న తర్వాత నీ కొమ్ములు వచ్చేసి ఏదో చేసుకుంటే అది ఒప్పుకొని మళ్ళీ రాజ్యాంగం ప్రకారం నువ్వు పనిచేయి. ఇది ఒక బాధ్యత, నాయకుడు అవడం ఒక బాధ్యత. ఏమైంది, ఆయన పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని ఉంది, దాన్ని POK అంటారు, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్. అది నెహ్రూ గారు చేసిన పిచ్చి పని. యుద్ధం జరిగినప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కొంత పట్టుకున్నారు. ఎందుకంటే ఇండియా వాళ్ళు తరుగుకుంటూ పోయి కరాచీ దాకా వెళ్ళిపోయినారు, లాహోర్ దాకా. అంటే మోడీ గారికి, నెహ్రూ గారికి లోపల ముస్లింలు కట్టబెట్టాలని. మామూలుగా యుద్ధం ఆపు చేసినప్పుడు మనకు ఉండాలి కదా, ఆయన కావాలని చెప్పి ఇక్కడ దాకా ఆల్రెడీ దాన్ని ఏమంటారు, నెత్తి మీద కొరివి పెట్టిపోయాడు. కాబట్టి మన వాళ్ళంతా ఇప్పుడు దేశభక్తులంతా కూడా ఏమంటారు, దానిలో అర్థం ఉంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే ఒకప్పుడు కాశ్మీర్లో ఉందనేది దాని అర్థం. పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటే ఒకప్పుడు అది భారతదేశంలో భాగం. భారతదేశంలో భాగం కాబట్టి అది ఎప్పటికీ భారతదేశానికే చెందుతుంది. ఎందుకంటే ఆ కాగితాలన్నీ ఉన్నాయి కదా. ప్రస్తుతం అటు పోయి ఈ 70 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఉంచుకొని ఇప్పుడు వాళ్ళది అయిపోయినట్టుగా ఏందో దేవుడి ఏర్పాటు వాళ్ళంతా. ఇప్పుడు పాయింట్ ఏంది అక్కడ మనం చెప్పుకునేది, అక్కడ అక్కడుండే వాళ్ళంతా కూడా పాకిస్తాను దివాళా తీసింది. ఇది ఇంతకుముందు దొంగ నోట్లన్నీ భారతదేశంలోకి తీసుకొచ్చి ఇక్కడంతా చలామణి చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకుండా బాగా బలిసి కొవ్వు బట్టి వాళ్ళంతా ఇవన్నీ చేసుకుంటాం. ఇప్పుడు మోడీ గారు వచ్చిన తర్వాత ఆ దొంగ నోట్లు మొత్తం ఎత్తి పారేశాడు. వాడు ఒక్క అడుగు ఇటు కూడా రావడానికి లేకుండా. కాబట్టి అప్పుడు ఇంక వాళ్ళకి వ్యాపారం జరగట్లా. పాకిస్తాన్కి దరిద్రంలో పడిపోయింది, రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అనే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉండేటువంటి వాళ్ళంతా కూడా మేము భారతదేశంలోనే చేరిపోతాం ఇప్పుడు అంతా. అంటే అప్పుడు మామూలుగా మాట్లాడాలి కదా, మన రక్షా మంత్రి, మన గృహమంత్రి. అంటే అప్పుడు ఈయన ఫరూక్ అబ్దుల్లా అనవసరంగా ఏమంటున్నాడు, ఇండియాలో పుట్టి ఇండియాలో ఉండి ఆయన ఏమంటాడు, మీరు పాక్ ఆక్రమిత కాశ్మీర్ని తీసుకుంటే పాకిస్తాన్ ఏం గాజులు దొడుక్కోలేదు, వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. భారతదేశంలో పుట్టి కాశ్మీర్ మంది వాళ్ళు కూడా కాశ్మీర్లో ఇండియాలోకి వచ్చేస్తూ ఉంటున్నారు. మరి ఈయనకేందో ఇక్కడ నోటి దొరద ఏమంటున్నాడు, ఆక్రమిత కాశ్మీర్ మనం వెనక్కి తీసుకుంటే పాకిస్తాన్ గాజులు దొడుకునిందా అంటే ఎవరన్నా భారతీయులు అయితే ఏమనుకుంటారు, అరే వీడేంది పాకిస్తాన్ వైపు మాట్లాడుతున్నాడు. అందుకని మోడీ గారు ఏమన్నాడు అక్కడ ఈ డైలాగ్, ఓ పాకిస్తాన్కి గాజులు కొనుక్కునే దిక్కు కూడా లేదా అంటే మేము దొడుకుతాం నేను వాడికి, పాకిస్తాన్కి గాజులు మేము దొడుకుతాం. వాళ్ళే గాజులు దొడుకుని కూర్చుంటారండి. ఈ రకంగా గాజులు దొడ నుంచి డైలాగులు అక్కడ పంచ్ న్యూస్ పేపర్లో అంతా వాళ్ళకి గాజులు మేము దొరుకుతాం, గాజులు కొనుక్కోలేకపోతే మేము తీసుకొచ్చి గాజులు అంటే ఇంకా మా ముందు పాకిస్తాన్ అంతా ఇప్పుడు గట్టిగా జరుగుతుంది. పాకిస్తాన్ 3 ముక్కలు అవడానికి అక్కడ పాపం ఉండే హిందువులందరినీ బలవంతంగా ముస్లింలు చేసి వాళ్ళందరినీ పట్టుకుపోయి చంపేసి లేదా బలవంతంగా పెళ్లి చేసుకుని మతం మార్పిడి చేస్తారు, ఏందో పిచ్చి అన్నీ చేస్తున్నారు.
వాళ్ళందరూ కూడా రెచ్చిపోయి మాకు సెపరేట్ సింధువులు అంటే వాళ్ళంతా హిందూ సంస్కృతి, ముస్లింలకు కాదు. వాళ్ళంతా పంజాబ్ ప్రాంతం ఉంది, పాకిస్తాన్ 4 ప్రాంతాలు ఉన్నాయి. పంజాబ్ ప్రాంతం, సింధు ప్రాంతం, తర్వాత వాళ్ళ మామూలుగా ఇంతకుముందు బెలూచిస్తాన్ 4 బిట్లు. వీళ్ళంతా కూడా ఇంక ఉద్యమాలు ప్రారంభించి దాన్ని ఏమంటారు, సివిల్ వార్ అంటారు, అంతర్యుద్ధం. అంటే ఆ పాయింట్ వచ్చి ఇక్కడ మనం చెప్పుకునేటువంటిది, మనం భక్తులైనప్పుడు, భక్తిలో ఎదిగినప్పుడు మనకి భౌతికమైనటువంటి ఇవన్నీ కూడా, ఇప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉంటే మనకి భయంగా ఉంటుంది. కానీ పైన దేవతలు ఎట్లా చూస్తూ ఉంటారు, మనం కుక్కలు కొట్టుకుంటుంటే మనం చూస్తూ ఉంటాం, కుక్కలు కొట్టుకుంటే మనుషులు చూస్తూ ఉంటారు, అదే సీరియస్గా తీసుకోం. అట్లా మనుషులు కొట్టుకుంటూ ఉంటే పాకిస్తాన్ ఏం చేస్తాం, బయట దేవతలు మనంత కుక్కల్లో కానీ మానవ జన్మించింది ఇట్లా కొట్టుకుని రావడానికి కాదు. మనం కొట్టుకోకపోయినా కూడా ఒకరోజు చనిపోతాం. న్యాచురల్ డెత్ ఇదే. కాబట్టి భక్తులైనటువంటి వాళ్ళు ఇటువంటి విషయాలు ఇవన్నీ కాదు, సమయాన్ని ఎలా కాపాడుకుని, సమయాన్ని ఎలా పొదుపు చేసుకుని, నా మనస్సు బంధాల నుంచి బయటకు వచ్చిందా లేదా, రాకపోతే ఇంకా భజన చేసి ఏ రకంగా మనస్సుని సంసారపు ఆలోచనల నుంచి, దానికి మీరు ఆశ్రమాలు మార్చాలి, ఇదేంలే. మీరు గృహస్థ జీవితంలో ఉంటే భక్తి చేసుకోలేరే, దాని పనులు దానివి, ఆ బాధ్యతలు, పిల్లలకి ఫీజులు కట్టాలి, ఇంట్లో పప్పులు బియ్యం కొనియడం, ఆ పని చేస్తూ ఉంటారు. మీరు మాత్రం లోపల దేవుడితో ఉండే సంబంధం కోసం మీరు సాధన చేసుకుంటూ ఉంటారు. ఆ పనులు అయిపోయిన తర్వాత ఇంకా పూర్తిగా ఎవరు చెప్పినా కూడా వినకుండా మీ బాధ్యతలు అయిపోతాయి. అప్పుడు మీరు ఎవరు చెప్పినా కూడా పడుచుకోకుండా అయిపోయింది, నేను ఎత్తుకున్న బాధ్యతలు నేను పూర్తి చేసుకున్నా, ఇంకా నేను భగవంతుని భక్తి చేసుకోవాలి. ఈ విధంగా ఆధ్యాత్మిక అవగాహన యందు పరిపూర్ణుడగును. ఎవరైతే చక్కగా గురువుని ఆశ్రయించి జాగ్రత్తగా, మిమ్మల్ని అందరినీ గమనిస్తూ ఉంటాం, ఇష్టం వచ్చిన టైంకి రండి. నిన్న మీ అమ్మ అరివాళ్ళు, నిన్న మీ అమ్మ కొంచెం కబుర్లు చెప్పుకుంటుంది, ఇక్కడ 7 అయిపోయింది, వాడు శ్రీకాంత్ కూర్చుని ఆహా ఓహో ఏం పని, వాడికంటే పని లేదు, ఆయన ఏదో పెళ్లి చేసుకోవాలి, డబ్బులు సంపాయి, వాళ్ళు బతికేందో వాళ్ళది, మంగళారతి కూడా రావట్లే. మీరు ఆయన్ని గైడ్ చేస్తారా? ఆయన చదువుతుంటే మీరు నేను కిందకి వెళ్ళా, అందుకే చదువుతా, నేను కిందకి వెళ్ళా, ఏందరి 9 అవుతుంది, నేను తొందరగా రూమ్ లాక్ చేసి 7 అవుతుంది, నేను ఇక్కడి నుంచి వెళ్ళి డైలాగులు వినపడుతున్నాయి, ఎవరు మాట్లాడేదని చూస్తే ఇవ్వబోతుంది. అక్కడ భాగవతం క్లాస్లో మీకు ఎందుకు వచ్చింది? అదే ఆ టైంలో ఏందని, మీకు ఏం పనులున్నా కూడా మందిరంలో ఫుల్ టైం ఉన్నవాళ్ళు, ఎవరైతే మందిరంలో ఇంక వేరే పని, ఇప్పుడు మీకు వేరే పని ఏమైనా ఉంది, మందిరంలో ఫుల్ టైం ఉన్నారు. ఇక్కడ మీ యొక్క ముఖ్యమైన పని, నేను మంగళారతికి టైం పోవాలా, నేను గురు పూజ క్లాసుకి పోవాలా, సాయంత్రం సంధ్యారతికి పోవాలా, మిగతా ఆరతులు ఖాళీగా ఉంటే పోతాం, ఉంటాయి కదా మీరు కిచెన్లోకి పోయి అది తయారు చేయాలి. కానీ మందిరంలో ఉంటే 3 ముఖ్య కార్యక్రమాలు ఆతృతగా ఉండాలి. టైం ఆరతికి టైం, తులసి పూజ టైం అయిపోతుంది, పోవాలా, ముందరే తినేసి రెడీ అవ్వాలా. మేమంతా చేయట్లేదు అండి, మేము మీలాగా ముసలాళ్ళం, లేదా కుర్రాళ్ళు అనుకోండి, మహారాజు అన్ని టైంకి వచ్చేస్తాను. ప్లానింగ్, ఎందుకంటే భక్తి ఎక్కువైంది కాబట్టి లేదు. నేను అటెండ్ అవుతున్న 3 కార్యక్రమాలు దగ్గర టైంకి వెళ్ళిపోవాలి, కూర్చుని అట్లా ఎవరికి వాళ్ళకు ఉండాలి ఉత్సాహం. భక్తి లేకపోతే ఇట్లా తయారవుతారు, వేరే టాపిక్లు ఎత్తుకుని మందిరంలో ఎందుకు ఉంటున్నామో తెలియకుండా. మీరు ఫుల్ టైం ఆయనంటే ఉద్యోగం చేస్తున్నాడు, మీకేం పని, మీరు చూసుకోవాల్సి. మహారాజు ఏని గమనిస్తున్నాడని తెలుసుకోండి. ఆయన ఏదో ఇప్పుడంటే నిలదీపోయినా కూడా వాట్ ఈస్ గోయింగ్ ఆన్, రమాదేవి భాగవతం ఏంటి, సంపూర్ణ భాగవతం ఏంటి, శ్యామలు, ఎవ్రీథింగ్ వినో. ఎందుకంటే నేను టైంకి రాగానే తెలిసిపోతుంది ఎవరు ఏం పని చేస్తున్నారు అని తెలుస్తుండే, గమనిస్తుండే. మా పని అది కదా, మందిరంలో కావాల్సినంత పని ఉంది. అదే కొద్ది ఖాళీగా ఉంటే అది క్లీన్ చేసుకోవచ్చు, ఇది క్లీన్ చేసుకోవచ్చు, ఆ పని చేస్తుంది. నేను 4 రోజుల నుంచి గమనిస్తున్నా సుమతి మాతాజీ అట్ట. అక్కడ ఉండే మచ్చలు మాత్రం అట్లాగే. ఇంకా నేను 4 రోజులు చేసి ఇంక చెబితే కానీ అర్థమే,
చెబితే కానీ అర్థమయ్యట్లేదు, కనబట్టలేదు. ఆ తెల్లటి మెట్ల మీద నల్లటి మచ్చలు కనబట్టలేదు అని తడిగొట్టి తీసుకోవాలి. చీపురుతో పోదు కదా అది. కానీ పని చేస్తున్నప్పుడు మీరు మనసు పెట్టి పని చేస్తుంటే మనకి తెలుసు మనకి ఇచ్చిన పని చక్కగా అటు చేయాలి. ఏం కావాలి? ఏం కావాలంట? కొరియర్ వాళ్ళ మీరు పంపించాలా? అది పంపించండి. 10 నిమిషాలు కూర్చోాలండి. వస్తుంది, ఎక్కడ ఉంది అదే టైం అవుతుంది. మనస్సు ఇంద్రియాలు పూర్తిగా నిష్క్రియమై దేవుడు ఆలోచనలు రావాలి. సంసారపు ఆలోచనలు రాకుండా ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఎవరి కోసం వస్తున్నాయి? దేవుడి గురించి వస్తున్నాయా? మన గురించి ఆలోచిస్తున్నాం. మనస్సు ఇంద్రియాలు పూర్తిగా నిష్క్రియమై ఉన్నప్పుడు ప్రశాంతముగా నిద్రించిన అనుభవం స్మరించడం ద్వారా మార్పు రహితమైన ఆత్మ ఆయన అంటున్నాడు. గట్టిగా నిద్రపోయినప్పుడు, గట్టిగా నిద్రపోతారు. మీకు ఏదో కీళ్ళ రోగం ఉంటుంది, మీకు ఏదో అప్పుల బాధ ఉంటుంది, ఏముంటాయి. దానివల్ల మీరు కొద్దిగా మనసు ఆలోచనలు అటుపోతూ ఉంటాయి. మీరు గట్టిగా నిద్రపోయినప్పుడు ఏమవుతాయని నిద్ర ఏదో టైం మనిషి నిద్ర లేకుండా ఉండలేడు, పిచ్చాడైపోతాడు. రాత్రి నిద్ర పట్టలేదు, 11 అయింది, 12 అయింది, మీకు తెలియదు. టక్ ఎప్పుడు నిద్రపోయారో తెలియదు. మళ్ళీ నిద్ర లేచేప్పటికి ఫ్రెష్ కొద్దిగా నిద్ర. మనిషి నిద్ర లేకుండా బతకలేడు. మీరు 2 రోజులు వస్తాను నిద్ర లేకుండా బతికితే మీరు మీలో మీరు మనిషిలాగా ఉండలేరు. అంత మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే శరీరం అట్లా తయారైంది. శరీరానికి ఇంత అన్నం పెట్టాల్సిందే, ఇంత నిద్రపోవాల్సిందే. ఈ రకంగా ఉండాలి. అట్లా అన్నాడు. ఆ రకంగా ఏ రకంగా మనిషి గాఢ నిద్రలోకి వెళ్ళిపోయినప్పుడు అప్పుడేమైంది కీళ్ళ నొప్పి, అప్పుడేమైంది అప్పుల బాధ. అంటే భగవంతుడు మళ్ళీ ఆ తలకాయ వేడెక్కిపోకుండా రెస్ట్ తీసుకోవడానికి నిద్రలో పడేశాడు. మనం ఆ రకంగా మనిషి భగవద్భక్తిలో పడినప్పుడు అప్పుడంటే నిద్రలో పడిపోయి ఏం గుర్తులేదు. మీరు భక్తిలో పడిపోతే ఇవేవి మిమ్మల్ని సతాయించలేవు సమస్యలు. ఉదాహరణ ఇస్తున్నాడు. గాఢ నిద్రలో మీరు సమస్యలను ఎలా మర్చిపోతారో నిజంగా భక్తిలో పూర్తిగా పడిపోతే ఈ శరీరానికి సమస్యలు మీకు అనిపించవు. మీరు దాని అంటే దివ్యస్థితిలో ఉన్నారు. ప్రభుపాదకి అన్ని రోగాలు ఎవరికి తెలియదు. ప్రభుపాదకి మూత్రపిండాలు పాడైనాయి, గుండె పాడైంది ఆయనకి, తర్వాత కీళ్ళ రోగాలు ఉన్నాయి రకరకాలుగా. కానీ ఎప్పుడు మనం పుస్తకంలో ప్రభుపాద ఎన్ని మాట్లాడుతూ కూర్చోడం మనం చూడం. అందుకే భక్తులకు అర్థమైంది ఈయన శరీర స్థాయిలో లేడు, ఈయన అన్ని పట్టించుకోకుండా తన లక్ష్యం గురించి మాట్లాడుతున్నాడు. మనకది ఆ స్థితికి ఎదగలేదు కాబట్టి మనకి తెలియటలా. అట్లా కూడా ఉంటుందా ఈ శరీరంలో ఉంటే? ప్రహ్లాదుడిని మనం ఏదో స్టోరీలాగా చదివి వదిలిపెడతాం. ప్రహ్లాదుడిని ఆయన గదలతో కొడుతున్నారు, ఆయన కత్తులతో పొడుస్తున్నారు. కానీ ప్రహ్లాదు హరిబోల్ హరిబోల్ అంటున్నాడు. అది మనం స్టోరీలాగా చదువుతున్నాం. అంటే నిజానికి మనం అంత లోతుగా భక్తిలో పడితే హరిదాస్ ఠాకూర్ని కొరడాలతో కొడుతున్నారు. కొరడాలతో కొడితే మనిషి శ్రోధ పడిపోతాడు, లేదా తట్టుకోలేక ఏడుస్తాడు. కానీ హరిదాస్ ఠాకూర్ హరే కృష్ణ ఎంత కొడుతాడు, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. తో భక్తిలో మునిగిపోతే మనం ఇంకా నువ్వు ఎట్లా కావాలంటే అట్లా అవుతుంది స్వామి, మేము మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రశ్న లేదు. ఆ స్థితికి వెళ్ళిపోతాడు. అది ఇక్కడ ఏ రకంగా గాఢ నిద్రలో ఉన్నవాడు శరీరాన్ని మర్చిపోతాడు. గట్టిగా భక్తిలోకి దిగిపోయిన వాడు శరీర సమస్యల్ని అతను సమస్యలుగా అతనికి కనిపించవు.
హృదయంలో ఉన్నటువంటి భౌతిక వాంఛల కారణంగా ఇది మనం చేస్తున్నది. మనకి కోరికలు ఉన్నాయి. కోరికలు లేనివాడు భగవద్భక్తిలోకి వస్తాడు. కోరికలు ఉన్నవాడు భగవద్భక్తిలోకి రాలేడు. ఎందుకంటే కోరికలు సతాయిస్తున్నాయి. ఇంకా ఆ కోరికలు పూర్తి చేసుకోవడానికి హృదయంలో ఉన్నటువంటి ఈ శారీరక సంసార కోరికల కారణంగా బద్ధజీవుడు. అందుకే బద్ధజీవుడు అంటే మనం ఈ శరీరంలో కండిషన్ అయిపోయినాం. ఇంద్రియ భోగం అనే అజ్ఞానానికి అలవాటు పడి అంటే మన మనస్సు ఎప్పుడు బయటికి పరిగెడుతుంది. కారాగారం ద్వారా వెలుపల ఉన్న వెలుతుని కిటికీ ద్వారా ఖైదీ చూసినప్పటికీ అతడు కటకటాల నుంచి బయటికి రాలేడు కదా. మనం ఎప్పుడే ఇంకో ఉదాహరణ ఇస్తున్నాడు ప్రభుపాద. మనం కారాగారంలో ఉన్నప్పుడు చీకటి కొట్లు పడేసినప్పుడు బయట వెలుతురుంది, మనకు కనబడుతుంది, కానీ మనం బయట అట్లా ఆత్మ అనుభవం మనకు అట్లా కలుగుతూ ఉంటుంది. నేనెవరిని, ఈ సమస్యలు ఈ శరీరానికి చెందిన. దానివల్ల అతడు ఆందోళన పడ్డు. అట్లే బద్ధజీవుడు ఆత్మ యొక్క క్షణమాత్ర దర్శనాన్ని పొందిన అతడు భౌతిక వాంఛల బంధంలో బందీ అయి ఉన్నా కూడా అతనికి తెలుసు ఇదంతా నాకు సంబంధం లేదు అని. నిత్య ఆత్మ తాత్కాలికముకు దేహంలో ఉన్నది అనేది ప్రాథమిక అవగాహన కలిగినప్పటికీ హృదయంలో పరమాత్మ యొక్క ప్రాథమిక అవగాహన కలిగినప్పటికీ భౌతిక అస్తిత్వం కారణంగా ఆ కోరికలను తొలగించి వేయటకు విశేషముకు మనకి తెలుస్తుంది. ఇప్పుడు నాకు తెలుస్తుంది నేను అనంత ఆనందంలో ఉండొచ్చు, కానీ నాకు అది దొరకటం లేదు. ఎందుకంటే కొన్ని అడ్డంకులు ఉన్నాయి. అటు మనిషి ఏం చేస్తాడు, ఓపికగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ రామ. భగవద్గీత శ్లోకాన్ని చదువుతూ ప్రభుపాద, ఓ కౌంతేయ, దేహం వదిలేటప్పుడు మనిషి ఎలాంటి ఆలోచనలతో శరీరాన్ని వదిలిపెట్టినో దానికి అనుగుణంగానే అతడు మరుసటి జన్మను పొందును. మరణ సమయంలో మనిషిని కోరికను అనుసరించి ప్రకృతి దానికి తగ్గ దేహాన్ని వసుగును. కర్మణా దైవనేత్రేణ జంతు దేహోపపత్తిషు. కోరికలు కర్మలను అనుసరించి దేవతలు జీవుడికి ఒకానొక దేహాన్ని ఇచ్చెదరు. ఆ దేహం జన్మమృత్యు జరావ్యాధులకు లోనగుచుండును. మనిషి ఒక కారణాన్ని తొలగించో దాని కార్యం కూడా ఆగిపోవను, అంతే కదా. మనం కోరిక పోయిందంటే దాని గురించి మనం పనిచేయడం వదిలిపెట్టేస్తాం. కనుక మనిషి భగవత్ చరణారవింద ఆశ్రయాన్ని మాత్రమే కోరుకోవాలని. కాబట్టి మనం బాధ్యతలు అన్నీ చూసుకుంటున్నా కూడా మన కోరిక మాత్రం ఎక్కడ పెట్టుకోవాలా, నాకు భగవంతుడితో సంబంధం కావాలా, నాకు భగవంతుడు కావాలా. ఆ కోరిక మిగతా బాధ్యతలు తప్పు. అప్పుడప్పుడు హాస్పిటల్కి పోవాలా, మందు తెచ్చుకోవాలా, మనం భోజనం తయారు చేసుకోవాలా, లేదా పక్కన వాళ్ళకి సహాయం చేయడానికి కొరియర్ అంటే అది పంపిస్తున్నారు. ఇటువంటి పనులు అవుతాయి. కానీ లోపల మనకి కేవలం మనకి తెలుస్తూ ఉంటుంది, ఈ సంసారంలో నాకు కృష్ణుడు తప్ప నావాడంటూ ఎవడు లేడు. కాబట్టి భగవంతుడి చరణాల ఆశ్రయాన్ని మాత్రమే కోరవాలని ఈ శ్లోకము తెలుపుతున్నది. సంఘము, స్నేహము, ప్రేమ ఇదంతా కూడా బంధాన్ని పెంచేదే. కాబట్టి అటువంటి భ్రాంతిమయ కోరికలను త్యజించవలను. తన మనస్సుని దేవదేవుడు కృష్ణుని అందే నిలపవలను. అంటే ఈ ఆత్మజ్ఞానం కలిగినప్పుడే మనలో మెల్లిగా ఈ పట్టుదల ప్రయత్నం రావడం ప్రారంభమవుతాయి. లేకపోతే మిగతా వాళ్ళంతా దాన్ని అంటారు నామకే వాస్తే, ఏదో మొక్కుబడిలాగా భక్తి చేస్తూ ఉంటారు. కానీ విషయం అర్థమైన వాడు
ప్రభుపాదులు వారు ఏ రకంగా ఆయన 24 గంటలు ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలుసుకున్నా, ఏం చేసినా భగవంతుడి కోసం. మామూలు వాళ్ళు అర్థం చేసుకోలేరు. అంతకాలంలో కూడా నన్నే స్మరించుతో దేహత్యాగం చేసేవాడు వెంటనే భగవంతుడిని చేరడానికి ఎంత టైం పడుతుంది? ఆత్మవేగం ఆత్మవేగాన్ని, అది అంతులేని వేగం. ఈ శరీరం వదిలిపెట్టగానే మామూలుగా ఎక్కడైనా ప్రయాణంగానే మనకి ఎంత టైం పడుతుంది అంత టైం పడుతుంది. అంటే మిమ్మల్ని రమ్మంటాం మందిరానికి 4:30కి రమ్మని మీరు ముందు ప్లాన్ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళడానికి సైకిల్ మీద పోతే ఎంత టైం పడుతుంది, నేను మోటార్ సైకిల్ పోతే ఎంత టైం పడుతుంది, నడిచిపోతే ఆ ప్లాన్ వేసుకుని. ఆ విధంగా ఆత్మ ఇక్కడి నుంచి వైకుంఠాన్ని చేరడానికి ఎంత టైం పడుతుంది? అంతులేని డిస్టెన్స్, అంతులేదు. మీరు లెక్క పెట్టలేదు. ఇక్కడ ఉండే డిస్టెన్సే అంతులేదు. ఇది దాటి పరవ్యోమంలోకి ప్రవేశించి అక్కడ వైకుంఠాన్ని చేరాలంటే కైలాసాన్ని దాటాలా, బ్రహ్మజ్యోతిని దాటాలా. ఈ భౌతిక జగత్తుకే ఒక అంత అనేది లేదు. మరి మనకు అనిపిస్తుంది ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత ఎప్పుడు చేరుకుంటాం మనం గోలోకాన్ని అంటున్నాడు కృష్ణుడు భగవద్గీతలో. అంతకాలంలో నన్నే స్మరించు, అంతకాలేచ మామేవ స్మరణముక్త కలేవరం. వెంటనే అతడు నన్ను చేరుతున్నాడు. అంటే ఆత్మవేగాన్ని ఎవరు అంచనా వేయలేరు. మనకేం అక్కడి నుంచి ఏదో పుష్పక విమానం వస్తుంది, పుష్పక విమానాలు ఉన్నాయి కదా. భగవంతుడు పుష్పక విమానం పంపిస్తే దానిలో పోతారు. అది లేకుండా భగవంతుడు తన దగ్గర పిలుచుకోవాలంటే మనం ఆ వేగంలో వెంటనే భగవంతుడి దగ్గర చేరుకుంటాం. దీనిలో భగవంతుడు చెప్పాడు కాబట్టి ఎట్టి సందేహం లేదు. దేవదేవుడైన కృష్ణుడే అందరికీ నిజమైన ఆశ్రమం. ఎవ్వరు ఎంతమంది బంధువులున్నా, ఎంతమంది మిత్రులున్నా మన తలరాతుల్లో లేనట్టయితే ఎవరు మొన్నేదో అందరూ ఉండి కూడా నేను నిద్రలో చనిపోతారు. డబ్బులు ఉన్నాయి, బంధువులు ఉన్నాయి, కానీ నిద్రలో చనిపోతే మీరు ఇంక పాపం ఇంకా రెస్ట్ తీసుకున్నట్టున్నాడు. అందుకని ఈరోజు ఒక ఆయన పండుకుని నిద్రలో చనిపోయాడు. నిద్రలో చనిపోతే ఆయన పెళ్ళాం వచ్చింది. పెళ్ళాం వచ్చి పాప ఈయనేదో ఈరోజు ఇంకా అలసిపోయినట్టున్నాడు. చెల్లి పండుకొని వెళ్ళి మామూలుగా అయితే లేచిపోతాడు 6 గంటలకి. లేకపోతే భార్య ఏమనుకుంది, పాప ఏదో అలసిపోయినాడు, రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు. తర్వాత 7 అయింది, 8 అయింది. అరే అప్పుడు నాకు డౌట్ పుట్టింది, ఏంది 8 అయినా కూడా లేవట్లేదు అని మెల్లిగా ఆ దుప్పట్లాగి లేదా తాకేపటికి అది కట్టెలాగుంది. అంటే అందరూ ఉన్నారు ఇంట్లో, కానీ ఆయన పోయాడు. అంటే అందరూ ఉండి ఏం లాభం కలిగింది? మీరు చావడం ఒకటి రాసి పెట్టుంటే దేవుడిని నమ్ముకోవడం మేలు. ప్లాన్లు వేసుకోమాకండి. బ్యాంకులో బాగా డబ్బులు పెట్టుకోవాలి, హాస్పిటల్ ఖర్చులకి ఎవడిస్తాడు నాకు అవసరం లేదు. దేవుడు కావాలంటే ఏమీ ఖర్చు లేకుండా పోవచ్చు మనం కదా. అంటే ఇక్కడ నాకు చెప్తున్నా తత్కాలం కాబట్టి అందరికీ దేవుడు ఒక్కడే దిక్కు. ఆ విధంగా ఎవరైతే నమ్ముకోగలుగుతారో, నన్ను డబ్బు కాపాడుతుంది, నన్ను మనుషులు కాపాడుతారు, మీరంతా ప్లానింగ్లో ఉన్నారు, అది ఎందుకు పనికిరాదు. సో దేవదేవుని పొందేది స్థితి భగవద్గీతలో తత్వమాం తత్వతో జ్ఞాత్వ విశతే తదనంతరం అనే వాక్యం వివరిస్తుంది. నిరాకారవాదులు అప్పుడప్పుడు భగవంతుల్లో లీనమవ్వాలని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇక్కడ భగవంతుడి పాదపద్మాలపై మనుషుని లగ్నం చేయాలి. లీనం అనడం అనుకుంటూ ఉంటారు, కానీ సరిగ్గా భగవంతుడి పాదపద్మాలు మనసులాగా, అంటే భగవంతుడి రూపంతో మనకి సంబంధం. భగవంతుడు లీనమైపోతాయి, నిరాకారుడైన దేవుళ్ళే నేను లీనమైపోతా, ఆల్ నాన్సెన్స్. భగవంతుడి దగ్గరికి పోవాలా, భగవంతుడితో పాటు ఉండాలా, దాన్ని భక్తి అంటారు. వ్యక్తిగత జీవుడు భగవంతుడితో సమానమైతే
అతడు రామనామాన్ని ఎందుకు స్మరించాల? జనాలంతా జై శ్రీరామ్ మనం ఒప్పుకుంటున్నాం. నా అంతటి నేను ఈ శరీర బంధాల నుంచి బయటపడలేను. ఆ భగవన్ నామం, ఆ దివ్య నామం నన్ను బయటపెట్టాను. కాబట్టి మనం ఎప్పుడు కూడా నేను భగవంతుల్లో కలిసిపోతా, నేనే భగవంతుని ఏంటి తప్పుడు ఆలోచనలు చాలామంది అనుకుంటూ ఉంటారు. అహం బ్రహ్మాస్మి అంటే నేనే ఆత్మే దేవుడు అని. ఇవన్నీ ప్రభుపాద స్పష్టంగా చెబుతున్నాను. దేవదేవుడు తనను, మనమే దేవుడైతే మనం ఇంకా తపస్సు చేయాల్సిన అవసరం ఏంది? పవిత్రంగా అవసరం ఏంది? భగవద్గీతలో భగవంతుడిని పవిత్రం పరమం, పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భావం పురుషం శాశ్వతం. మనం ఎందుకు భగవన్నామని జపం చేయాలంటే మనం ఈ తప్పుడు ఆలోచనల నుంచి, తప్పుడు కోరికల నుంచి బయటికి రాలేకపోతున్నాం. దాని నుంచి రావాలని బాగా భగవన్నామం అంటూ ఉంటే మనకి తెలుస్తుంది, మెల్లిగా దీని నుంచి బయటికి రాగలుగుతాం. అప్పుడు మనకి ఇంకా పట్టుదల పెరుగుతుంది. కాబట్టి భక్తిలో ఎంత ఎదుగుతూ ఉంటే అంత మీకు భగవన్నామం మీద నమ్మకం పెరుగుతూ ఉంటుంది. నేను కొద్దిగా పెరుగుతున్నట్టుంది. కుర్రాడు టైం దొరకగానే ఆర్తికి వచ్చేస్తూ ఉంటాడు. ఏమొచ్చింది నీ భగవన్నామం జపం చేస్తుంటే ఏమర్థమైంది? ఈ వయసులో నువ్వు ఎందుకు ఈ ఆరతులు చేసుకుంటూ భజనలకు వస్తావు? వై ఆర్ యూ డూయింగ్ ఆల్ దిస్? అదే అదొకటి. అది భగవన్నామం ఎందుకు చేస్తున్నావు అంటే చేస్తుంటే ఏమైనా మార్పు వచ్చిందా? నువ్వు ఇంతకుముందు ఎలా ఉండేవాడివి, ఇప్పుడు 16 మాలలు చేస్తుంటే ఏమవుతుంది? ఏమైంది? నీకు భగవన్నామం జపం చేస్తుంటే ఏం మార్పులు కనపడ్డాయి? పాజిటివ్ అంటే డబ్బులు బాగా వస్తాయనిపిస్తాను. పాజిటివ్ అంటే చెప్పాలా? నాకుండే కోపం తగ్గింది సార్, నాకుండే ద్వేషం తగ్గింది, నాకుండే డబ్బులు నమ్ముకోవడం, ఈ బంధువులు వీళ్ళు మనవాళ్ళు అనుకోవడం ఇవన్నీ తగ్గుతున్నాయి. కాబట్టి అప్పుడు ఇంకా మీకు నమ్మకం పెరుగుతుంది. కాబట్టి నిజంగా జీవించడం అంటే అవసరమైనంత సంసారంలో అంత మాత్రమే పనిచేసి చక్కగా మిగతా టైం అంతా కూడా భగవంతుడి భక్తి సేవలు ఈ విధంగా గడపాలి. అంటే ఇక్కడ అంటున్నాడు, భక్తి యోగ పరిపూర్ణ స్థితిని ధ్రువుడు వంటి మహాభక్తుల కార్యకలాపాల్లో చూడవచ్చునని విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు చెప్పారు. భౌతిక స్థితి అందు ఏదో రాజకీయ లాభం కోసం ధ్రువుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళాడు. కానీ భగవన్నామ జపంచే ఓం నమో భగవతే వాసుదేవాయ అతను ఆ విధంగా పవిత్రుడైపోయినాడు. అతనికి అప్పుడు ఇంకా ఆయన దేవుని ఒక కోరిక పెట్టుకుని వెళ్ళాడు. భక్తి గట్టిగా చేస్తుంటే ఇంకా ఆయన కోరిక కాస్త వదిలేశాడు. ఎదురు భగవన్నామం అనుకోవడమే చాలు, నాకు దానిలో కలిగే సుఖమే చాలు, నాకు ఇంకా రాజ్యం అక్కర్లేదు. అది నిజంగా భక్తి చేస్తే మనకుండే సంసారపు ఈ కోరికలన్నీ పోతాయి. ఇంకా నాకు ఇంద్రియ భోగం అవసరము లేదు అని తెలుసుకున్నాను. జనయతు ఆసు వైరాగ్యం. సరైనటువంటి భక్తి చేసినట్లయితే మనిషికి ఈ శారీరక బాహ్యముగు భౌతిక వాంఛలు, మామూలుగా జనాలు కోరికలు వస్తే తీర్చుకుందామని చూస్తూ ఉంటాడు. భక్తులకి లోపల కోరికలు వస్తుంటే ఎప్పుడు వదిలించుకోవాలో, దీని నుంచి ఎప్పుడు బయటపడాలి, నేను ఈ ఆలోచన నుంచి ఎప్పుడు, నేను ఈ సెక్స్ ఆలోచన నుంచి ఎలా బయటికి రావాలా, నేను ఇతరులను చూసి ఈర్ష్యపడడం వీటి నుంచి ఎలా బయటికి రావాలా, ఎందుకని ఏదో తింటున్నా ఉంటున్నా, నా ఆలోచన ఇంకా అంతకంటే ఎందుకు పోవాలి సంసారంలోకి. దట్ మీన్స్ మీరు భక్తిలో పడ్డట్లు లెక్క. ఆత్మజ్ఞానము, నిరాకార బ్రహ్మజ్యోతి, తటస్థ జీవంతో పాటుగా దేవదేవుని జ్ఞానం. ఆత్మతత్వం అంటే కేవలం ఆత్మను తెలుసుకోవడమే కాదు, అన్నీ తెలియాలి. నిరాకార బ్రహ్మజ్యోతి ఏంటి, భగవంతుడు ఏంది, ఇదంతా కలిపి ఆత్మజ్ఞానం. కేవలం నేను శరీరం కాదు ఆత్మని అనడం అన్ని ప్రశ్నలకి సమాధానం కాదు. అనగా భగవంతుడి సాకార రూపము, కర చరణములు, నానా విధములకు దివ్య వాహనములు, పార్షదులు. అంటే మనకి అందుకే మనకి తెలుసు, బలరాముడు ఉన్నాడు, గరుగుమంతుడు ఉన్నాడు. మీలాంటి వాళ్ళంతా ఇది ఏదో అనుకుంటూ ఉంటారు.
కానీ ఎవరైతే భక్తులు ఎదుగుతూ ఉంటారో ఇక్కడే అలా మనం శరీరంతో ఎంతమంది మనుషులతో ఉంటున్నాం అంటే భగవంతుడితో పాటు ఆయన భక్తులు ఎంతమందో, ఆయన పార్షదులు ఎంతమందో, ఆయన వాహనాలు గరుగ్మంతుడు, సుదర్శనుడు. సూర్యదేవుని భక్తి ద్వారా క్రమంగా మనకి సూర్యప్రకాశం, సూర్యగోళం, తర్వాత సూర్యుడి యొక్క మనం సూర్యుని ఆరాధిస్తే ఈ సూర్యగ్రహం ఎట్లా కనబడుతుంది, సూర్యప్రకాశం. కానీ నిజంగా సూర్యదేవుడిని ఆరాధిస్తే సూర్యదేవుడి యొక్క ప్రత్యక్షం, ఆయన ప్రత్యక్షమయ్యి కుంతీదేవికి సూర్యుడు ప్రత్యక్షమయ్యి ఎవడు పుట్టాడు సూర్యదేవుడి నుంచి? కర్ణుడు పుట్టాడు మొదట. ఆ రకంగా అక్కడ సూర్యదేవుడు వచ్చాడు అక్కడికి, ఏదో మనం ఏదో ఊహించుకోవడం కాదు, సూర్యదేవుడు. ఈ రకంగా మనిషి సూర్యుని దేహము, అతని రథమును, పార్షదులను చూడగలడు. ఇంకా ఇక్కడ క్లోజ్ చేస్తున్నాడు ప్రభుపాద. 35వ శ్లోకం నుంచి 39 ప్రామాణిక తర్కం యొక్క వివిధ స్థితులు. 35వ శ్లోకంలో విషయం స్థిరపరచగా, 36 సమస్యను చూపుతున్నది, 37 విరుద్ధవాదాన్ని తెలుపగా, 38 సిద్ధాంతాన్ని, ఇక 39 సారాంశం. మనిషి దేవదేవుడు భక్తినిగానే అతని పాదపదమును అర్చించవలనట సారాంశం. కాబట్టి మనం ఎన్ని చదివిన తర్వాత గీత ఇవన్నీ మనకి కృష్ణుడు అంటే నమ్మకం కలిగిందా లేదా? కృష్ణుడు ఈ విధంగా శ్యామసుందరుడు అనేవాడు ఉన్నాడు, ఆయన నెమలి పింఛం పెట్టుకుని ఉంటాడు, ఆయన మురళి వాయిస్తాడు. మరి అంటే ఇంక మీరు చక్కటి అవగాహనలోకి వచ్చాడు కరెక్ట్గా. అంటే మీరు దేవుడు నా స్నేహితుడు, దేవుడు ఆయన నన్ను చూసుకోగలడు, అది సారాంశం. 20కి 20 దృష్టి కలిగిన ఆరోగ్యవంతుడి మనిషి తేజమయ సూర్యకిరణాల్ని సులభంగా చూడగలిగినట్లుగా సూర్యదేవుడి భక్తుడు సాక్షాత్కంగా సూర్యనారాయణ చూడగలిగినట్లా మనిషి చిత్తదర్పణమును శుద్ధి చేయడం ద్వారా మన మనసులోని కోరికలని పోతే ఆత్మతో మనం పరమాత్ముడిని, భగవంతుడిని చూడగలం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి, శ్రీల ప్రభుపాదికి